వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు కూపన్లు ఇచ్చిన వారందరికీ రేపటిలోగా యూరియా ఇవ్వాలి, లేదంటే మేమే వచ్చి ధర్నాలో కూర్చుంటాం. కురవిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత. రేపు ఇవాళ ఎన్ని కూపన్లు ఇస్తారో, రేపు పొద్దున యూరియా రాకపోతే 6 గంటలకు మేమే వచ్చి ఇక్కడ ధర్నాలో కూర్చుంటాం. ఇదంతా ప్లాన్ మేడం. రైతులు రోడ్డు ఎక్కకుండా, మినిస్టర్లు ఆపకుండా ప్లాన్ చేసిరు. వాళ్ళు ప్లాన్ చేసి పాపం వాళ్ళని ఈ వర్షంలో లైన్లో నిలబెడుతుర్రు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ లేని ఇవాళ ఎందుకు పెట్టి రీడా? లక్ష్మి గారు, రేపు ఈ టైం వరకు యూరియా రాకపోతే మేమే వచ్చి ధర్నాలో కూర్చుంటాం. జై తెలంగాణ. ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా, దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకొని బహిరంగంగా వెదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా 31వ తేదీన సొగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సిఐ తన సిబ్బందితో వచ్చి ఆటో డ్రైవర్ని బూటు కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు.
మైబాద్ పట్టణంలోని మెడికల్ నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, మైబాద్ శాసనసభ్యులు డాక్టర్ బొక్కే మురళీ నాయక్, మైబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. Where is the nursing college running now? It's running in a private బలరామయ్య ఇక్కడ చూడు గుర్తుగల జాగ్రత్త. థ్యాంక్ యూ. In this district, you got one nursing college last year. అయినా ఎంత చదువుకున్నా ఎంత గొప్పవైనా మంచి సర్జన్ అయినా ఆ హ్యూమన్ టచ్ ఉండాలి, మానవత్వం ఉండాలి, నాది అనే ఓనర్షిప్ ఉండాలి. గవర్నమెంట్ డాక్టర్ పర్టికులర్లీ should own not the patient, the customer, the client. He is not your patient, he is your customer, he is your client. రెండవది ప్రైవేట్లో ఎక్స్ప్లాయిటేషన్ బాగా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. రీసెంట్లీ ఐబీఎఫ్ చూశారు మీరు, హౌ ద గవర్నమెంట్ has acted. ఎవరెవరైతే కల్పర్స్ ఉన్నారో they have booked everybody. They are all behind the bars. So my advice to you as an elder and the minister of this department, what I advise you, have a commitment, have a vision, have a dream, but at the same time have a commitment. That commitment will give you satisfaction. So మీకు ఈ దీనికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి మా వేమనతో ఒకరోజు కూర్చొని రేపు ఎల్లుండో కూర్చొని దిస్ ఎంటైర్ స్టేట్కి సంబంధించి రిక్వైర్మెంట్స్, నాట్ ఓన్లీ మహబూబాబాద్, రిక్వైర్మెంట్స్ త్రూ అవుట్ ద స్టేట్. Wherever the medical colleges have started, but proper infra is not there. అలాంటి జాలన్నింటిలో కూడా కూర్చొని అంచెలంచెలుగా దిస్ ఇష్యూ హ్యాస్ టు బి పర్మనెంట్లీ రిజాల్వ్. రాబోయే కాలంలో 6 నెలలు 9 నెలలు సంవత్సరంలో అన్నీ రిజాల్వ్ చేసి వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్, వీ వాంట్ అవర్ మెడికల్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్, కాన్ఫిడెంట్ అండ్ షుడ్ హ్యావ్. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిక.
కర్నూలు పాత్రికేయులపై ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని విఘ్నహరుడు సంకటహర గణనాథుడు పాత్రికేయులపై చల్లని చూపు ప్రసరించి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా రంగాల మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని 17వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి అన్నారు. మంగళవారం పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శేషనాగ గణపతిని ఆమె దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అందుకే వేడి వేడి ఆయన అనుకోవాలా స్వామి అనుకుంటే అయిపోయింది. డబ్బలే ఈరోజు మంజునే బాధ మంజునాథ్ ఉదయం సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం నాది స్కూలు టీచరు పాపందోలకు రావాలి టైం అయింది, అందులో వాన ఉంది. వస్తాడు, టిఫిన్ చేసిపోతాడు. 9 daysకి సంబంధించి అందరూ ప్లాన్ చేసి పెట్టేసారు. యునైటెడ్ కింగ్డమ్లో యూకే జనసేన SAVVE ఆధ్వర్యంలో లండన్ భీమరింగం మిన్లస్ జనసేన మరియు మాంచెస్టర్ టీమ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు యూకేలోని ప్రధాన నగరాలైన లండన్, భీమరంగం, మాంచెస్టర్ నగరాలలో ఘనంగా ఉత్సాహభరితంగా లక్షలాది కళ్యాణ్ గారి అభిమానుల మధ్య నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలలో భాగంగా నా సేన కోసం నా సేన వంతు కార్యక్రమంలో భాగంగా ఓజీ షర్ట్స్, టీ-షర్ట్స్, ఓజీ హ్యాండ్ కర్చీఫ్ విక్రయం ద్వారా జనసేన పార్టీ కోసం నిధులు సేకరించబడ్డాయి. ఈ సేకరించిన మొత్తాన్ని మా బృందం త్వరలోనే నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి అందజేయనున్నది. ఈ వేడుకలకు హాజరైన జన సైనికులు, వీర మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా కేంద్రీకృత పరిపాలన విధానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన క్షణక్షణం కష్టపడే అంకిత భావాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు. Happy birthday, dear Kalyan Garu. Happy birthday to you. One more time. Sir, Pawan Kalyan Garu, dear Pawan Kalyan Garu. Manaku sarga ravatledu. Okay. Come on, 3, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Pawan Kalyan Garu. Happy birthday to you. Hooray! Hooray! Hip hip! Hooray! Jai Janasena! జై హింద్. Happy birthday, happy
సో మేము ఈరోజు లండన్లో యూకే జనసేన తరఫున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి లండన్ హౌస్లో చేయడం జరిగింది. నిన్న బర్మింగ్హామ్లో చేశారు. అలాగే ఈరోజు మాంచెస్టర్ ఇంకో ప్లేస్లో కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. నా సేన కోసం నా వంతుకి మేము యూకే జనసేన తరఫున ఎంతో తోడ్పాట్లు ఇస్తున్నాము, ఎంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాం అందరినీ కూడా. సో ఇదే ప్రాసెస్లో మేము ఇక్కడ ఈరోజు ఓజీ మెర్చండైజ్ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ సేల్ అనేది, అలాగే కర్చీఫ్స్ సేల్ అనేది పెట్టడం జరిగింది. దాని నుంచి వచ్చే డబ్బులు అన్నింటినీ కూడా మేము త్వరలోనే నా సేన కోసం నా వంతు తరఫున కళ్యాణ్ గారికి పార్టీలో తీసుకెళ్ళి అందజేయాలనే మంచి ఆలోచనలో ఉన్నాము. ఈ ప్రాసెస్లో కళ్యాణ్ గారు పడుతున్న కష్టాలకి మేము మా వంతు సహాయంగా మాకు తోచినంతలో ఆయనకి ఎంతో హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాము. అండ్ నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమాన్ని ఎంత బాగా నడిపిన మా యూకే జనసైనికులకి జనమండలికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. సో యా, హ్యాపీ బర్త్డే కళ్యాణ్ బాబు గారు ఫ్రమ్ లండన్. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో గత 19 రోజులుగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల దుర్గామాత ఆలయం తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వర్ ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇటు నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాడు మనం విప్పకల్పన చేసింది ఆనాటి తెలంగాణ రెగ్యులర్ సర్కార్. మీరు ఇక్కడ కనుక పెడితే యథాదనం జీవితం అవుతుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది, ప్రపంచ దేశాలలో పనిచేస్తుంది. దానికి అధిపతిగా పనిచేసింది ఆయన. అంత గొప్పోడు ఆయన. ఈ రాష్ట్రానికి గవర్నర్ ఉన్నాడు. ఆ ప్రాజెక్టు చూసి ఆయన చెప్పినాడు, ఇటువంటి ప్రాజెక్టు భూగోళంలో ఇంకెవడు కట్టలేడు కేసీఆర్ తప్ప ఇంకెవరికి చేత కాదని చెప్పి. అంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టు ఫలితాలను ఇచ్చింది. అద్భుతంగా ఉంది. తెలంగాణకు వాళ్ళ కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఏలుబడిలో 60 ఏళ్ల కాలంలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ అన్యాయాన్ని సవరించేటువంటి ప్రయత్నమే
ఈ భారీ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ గొప్పతనం కేసీఆర్ ఉండేది. కర్నూలు గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతిని జిల్లా ఎస్పీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ओम ज्योतिर्विज्वालाय घंटानादं तुलसे आजन्या जिला कलेक्टर पार्टी के మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి రికుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎండి ఫయాజ్, జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, అసంపల్లి శ్రీకాంత్, పాపిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వారికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కేంద్రంలో మరి ప్రభుత్వం ఉంది, మీ మోడీ పాలన, మోడీ ఓటు చోరీ చేసి మరి బీహార్లో గెలవాలని కుట్రలు పడుతున్నారు. మరి అలాంటి తరుణంలో మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు దాని మీద ఖండిస్తున్న తరుణంలో మీరు సిగ్గుచేటు కేంద్రంలో మీ ప్రభుత్వాన్ని పెట్టుకొని ఇక్కడ మాకు యూరియా కొరతను చేస్తూ ఇలాంటి మరి దుశ్చర్యలకు పాల్పడడం మీ సిగ్గుచేటని మీకు మరి ఏమైనా చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. మరి నిన్న మా మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి బాల్క సుమన్ గారు 20 నెలల కాలం తర్వాత ఈ జైపూర్ మండలకు వచ్చి రేపటికి మాకు స్థానిక ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో వచ్చి వారి ఉనికిని చాటుకోవడానికి లేనిపోని అపోహలు పెట్టుకొని ఇంతకుముందే బాగుండే అని ఒక నినాదాన్ని పెట్టుకొని సిగ్గుసేటైనటువంటి చర్య. ఇంతకుముందు ఏం బాగుందో మరి చెప్పాలి మీరు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టి మీరు ఇరిగేషన్ పాలన ద్వారా ఒక 100 మీటింగ్లు పెట్టి ఇక్కడ చెర్లు నింపుతా అని. మరి ఏది నీ చెర్లేవి, నీ నీళ్లు నింపడం ఏది? మరి నేను స్థానిక అప్పుడు మరి రాబోయేటువంటి మీ మాజీ సీఎం కేసీఆర్ తోటి ఒక లెటర్ తీసుకొచ్చావు, శాంక్షన్ లెటరు. ఇక్కడ ఇరిగేషన్ ద్వారా ఈ ఏరియాను అభివృద్ధి చేస్తా, సస్యశ్యామలం చేస్తా, పంట పొలాలు చేస్తాను. ఇవాళ నీ శాపం వల్ల కాళేశ్వరం శాపం మాకు ఇక్కడ శాపంగా మారింది. నీ కాళేశ్వరం వల్ల మా రైతులు శాప కోసం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.